ఒక 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 ఒక్క విషయాన్ని చెప్తున్నాను బాస్, నువ్వు ఒక్క విషయాన్ని చెప్తున్నా. నువ్వు అడిగిన ప్రశ్న ప్రభుత్వాన్ని అడగవలసింది నన్ను కాదు. నన్ను అడిగిన దానికి నా ప్లీజ్ నన్ను అడిగిన దానికి నా సమాధానం ఏంటంటే, ఏదైతే లిక్కర్ స్కామ్లో సంబంధం లేని వ్యక్తుల్ని ఈ రకమైన అరెస్టులు చేసి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఒక లబ్ధి పొందామని కుట్ర పంతుంది ఈ ప్రభుత్వం. గోరంతను కొండంతలుగా చేసి దాచిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్లో చెప్పారు, ఏ ఒక్క కొత్త కంపెనీ అయినా పెట్టామా, ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నవే కాదా, ఏవైతే ఈ పేర్లు పెట్టారో ఈ పేర్లన్నీ కూడా ఆ ప్రభుత్వంలో వచ్చినవే కాదా అన్నీ క్లియర్ కట్గా అరటిపండు ఒలిచినట్టు ఒలిచి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు. దానికి సమాధానం చెప్పట్లేదే. దానికి ఏ ఒక్క నాయకుడైనా సమాధానం చెప్పాడా? డైవర్షన్ చేస్తున్నారు. డైవర్షన్ ఎందుకు? సమాధానం చెప్పానండి. ఆయన చెప్పిన దానికి చెప్పకుండా డైవర్షన్ చేస్తూ ఏదో ప్రజల ముందు తప్పు చేశామని అని చెప్పి చేయడానికి ప్రయత్నం చేస్తున్న భాగం ఇది. అంతేగాని ఇందులో వాస్తవ విరుద్ధం అంతా కూడా ఏమీ లేదు. నిజాయితీ నిలగడ మీద నిజాయితీ తెలుస్తుంది తొందరలోనే. ఇవి ఆధారాలు ఉంటే రోజు ఎందుకు పేపర్లు మీ పేపర్లు తప్ప గోల్ తప్ప ఏముంది? రోజుకో పేజీ మీరు ఖాళీగా 2 పేజీలు పెట్టుకొని చేస్తున్నారు తప్ప ఏంటికి? ఎక్కడ ఏ ఆధారంతో మీరు రాస్తున్నారు అంటే ఎవరు మీకు మీ పేపర్లు కావాలి తప్ప ఏ కావాలి ఉంది? అమరావతి ఒప్పుకోవడం ఏంటి? అమరావతి ఉంది కదా, ఇంకేంటి? అమరావతి మేము శాసన రాజధాని అని చెప్పాం కదా ఆ రోజే. ఈవేళ కూడా కాదంటలేదు. ఎవరన్నారు? ఏది? నేను లాస్ట్ టైమే చెప్పాను కదా, మేము పార్టీలో డిస్కస్ చేసుకుని చెప్తామని. మేము డిస్కస్ చేసుకుని చెప్తామని చెప్పాం కదా. మేమేమి లోపగారి మాత్రం ఉండదు. ఏదైనా బహిరంగమే, తప్పే ఉంది. ఇది ఎందుకు మనం ఎందుకు స్పందించడం దాని మీద? సీనియర్ నాయకుడు పరిచయాలు ఏంటంటే ఈ మధ్యన ఏమైంది, ఓవర్ అంబిషన్ ఉండొచ్చు. ఓవర్ అంబిషన్ చూస్తే వచ్చే ప్రమాదాలు ఇవి. అంబిషన్ తప్పు కాదు, మానవుడికి అంబిషన్ ఉండడం, నా గోల్ ఉండడం తప్పు కాదు. కానీ ఓవర్ అంబిషన్ అయిపోతే వచ్చే ప్రమాదాలు ఇవి. మరి ఆయన చెప్తున్నా కదా, ఓవర్ అంబిషన్కి వచ్చే ఫలితాలు ఇవి. మీరు అక్కడ కానీ ఇక్కడ కానీ ఇంకెక్కడ కానీ ఈ దేశంలో తీసుకుంటే ఒక తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, తమిళనాడే కాదు, లేకపోతే మహారాష్ట్ర కాదు, ఎక్కడ తీసుకున్నా అంబిషన్తో ఉన్న దగ్గర జాగ్రత్తగా ఉంటాయి. ఓవర్ అంబిషన్ అయిపోయినప్పుడు వస్తుంటాయి.